పాలలో గురునిందను మించిన పాపం లేదు. రెండు ఎప్పుడు వినకూడదు, గుర్తుపెట్టుకోండి. గురునింద, ఆత్మస్థుతి. మనల్ని ఎవడు పొగుడుతుంటుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎవడన్నా పిలిచండి కాసేపు అంట, నేను ఇంకా పొగడుతులు కానీ ఎలవాడు, అంత ఆనందంగా ఉంటుంది. కానీ గురునింద, ఆత్మస్థుతి ఈ రెండు వినకూడదుటండి. ఇక్కడ గురునింద మహాభయంకరం. నువ్వు నిందించకూడదు, ఇంకోటి నిందిస్తే వినకూడదు. అలా నువ్వే గురువుని నిందిస్తే ఆ గురువుపై నేరం చూపించడం. నువ్వు ఇలా చేసేవి కనుక నేను విడిచిపెట్టాను అనడం. గురువు ఎందుకు చేసేవని అడగడం లేదు. వెళ్ళి వాడి పాదాల మీద పడితే ఆయనే చెప్తాడు ఎందుకేం చేశాడు, అడగడు. వీడికి వెళ్ళి నిర్ణయం తీసుకుంటాడు. ఆ గురువు ఎంత మాట అన్నాడండి నన్ను అంటే, నువ్వు గురువుని ఎలా చూసావు? మరో వ్యక్తిలా చూసావు. అది వచ్చింది ప్రమాదం. అని ఏవం శృత్వా మహాదేవి గురునిందాం కరోతి యః సయాతి నరకాన్ ఘోరాన్. గురునింద చేసేవాడు ఘోరమైన నరకాలకు వెళ్తాడు. వెళితే అంతకాలం ఉంటాడండి. యావచ్చంద్ర దివాకరు, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నరకంలో ఉంటారు గురునింద చేసినందుకు. అందుకే నువ్వు జీవించున్నంతకాలం కూడా గురువుని స్మరించాలి. గురుభక్తిలో లోపం ఉండరాదు.